भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम। మనమందరం హిందువులం, మనమందరం హిందువులం, మనమందరం హిందువులం. మనిషి అనుసరించిన బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడే శక్తిని పూజిస్తే విజయం ఖాయం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది అని రాముడు చెప్పాడు. అందుకే మనల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి హిందూ ధర్మాన్ని నిలబెట్టే పార్టీకి ఓటు వేయండి. తమిళనాడులోని కాంచీపురంలో ఉచిత బస్సు కోసము, ఫ్రీ స్టేజ్ కోసము మన హిందూ ధర్మశాస్త్రాన్ని మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. హిందువుల దగ్గర కొనాలి, హిందువుల దగ్గరనే మనం తాగాలి. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన వాళ్ళే బాగుపడితే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి వేరే మతాల వాళ్ళు మనం వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు మన మీదనే సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళు మన మీదకి ఉసుగొలుపుతున్నారు. కాబట్టి మన వాళ్ళకే మనం సపోర్ట్ చేద్దాం, మన వాళ్ళ దగ్గర కొందాం, మన వాళ్ళ దగ్గర మనం కొనుగోలు చేద్దాం ఈ వస్తువులైనా. మీ పేరు భయ్య? నా పేరు హరికాంత్. మీదే ఊరు? హైదరాబాద్ నుంచి వచ్చి. ఏ జిల్లా వస్తుంది మీది? మాది తెలంగాణ. జిల్లా హైదరాబాద్ జిల్లానే. స్టేట్ తెలంగాణ. మీరు ఎంతమంది వచ్చారు? ఇద్దరం వచ్చాము. ఎప్పుడు వచ్చారు? అర్లీ మార్నింగ్ వచ్చాము. టైము డేట్ మంత్ చెప్పండి కొంచెం. ఈరోజు 22 జూన్ 2026 అర్లీ మార్నింగ్ వచ్చాము. మేము 5 o'clock వచ్చి ఇక్కడ మన హిందూ ధర్మశాలకు కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ తోటి మాకు అడ్రస్తో సహా ఏ బస్ నెంబర్ వస్తుంది, ఏ ఆటో వస్తుంది, అన్ని విధాలుగా మాకు సాయం చేసి వాళ్ళు హెల్ప్ చేసి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మేము ధర్మశాలకు చేరుకున్నాము. వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు ఎంత అమౌంట్లో తీసుకొస్తారు, ఎలా మోసం చేస్తారు ఆటో వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. దాన్ని బట్టి మేము ధర్మసత్రానికి వచ్చాము ఆ గైడెన్స్తో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము స్నానాలు అవి చేసుకొని రెడీ అయ్యి అన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఎక్కడెక్కడ దర్శించుకోవాలి, సీక్వెన్స్లో ఆర్డర్లో అన్నీ మాకు వివరంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎట్లా వెళ్ళాలి, ఏ ఆటోస్ తీసుకోవాలి, ఏ టెంపుల్స్ సందర్శించాలి, ఎట్లా మోసం చేస్తారు, అన్ని విధాలుగా కూడా మనకు అవగాహన కలిగించి మన ఫుడ్ సదుపాయం కూడా వాళ్ళు మనకు వండుకోవడానికి కూడా మనకు ఎటువంటి డబ్బులు ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా మనకు సేవలను అందిస్తున్న మన హిందూ ధర్మశాల వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా కృతజ్ఞతలు. అమ్మ మీ పేరు మీకు ఎలా అనిపించింది మన సత్రం? మీకు ఏమైనా ఇబ్బంది కలగడం, ఏమైనా అసౌకర్యం కలగడం కానీ, ఏమైనా ఎవరైనా డిమాండ్ చేయడం కానీ మొత్తం ఒకసారి భారత్ మాతా జై 3 సార్లు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.